గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఎవరన్నా ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తున్నారా? అంటే మీ కేస్‌లో మీరు విన్ అవ్వాలి. ఎలాగైనా విన్ అవ్వాలి. అంటే ఈ మధ్య కాలంలో ఈ 498 కేసెస్ అన్నీ ఎక్కువవుతున్నాయండి. సో, అలాంటి టైంలో ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ హస్బెండ్స్‌ని ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ఎలాగైనా వాళ్ళని జైలుకి పంపించాలి. కొంతమంది ఏంటంటే, కావాలని వాళ్ళని వదిలించుకోవడానికో, ఏదో ఒక వాళ్ళ బెనిఫిట్స్ కోసమో లేదంటే చాలామంది కూడా వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం వాళ్ళ కేసులో విన్ అవ్వాలనేసి ఏం చేస్తున్నారంటే తప్పుడు సాక్ష్యాల్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫేక్ పర్సన్స్‌ని అంటే వాళ్ళు అసలు ఎలాంటివి అక్కడ చూసిండరు, వినిండరు. బట్ ఏంటంటే వాళ్ళు కోర్టులోకొచ్చి, పోలీస్ స్టేషన్‌లోకొచ్చి మేము ఇది చూసాము, ఇది చేసాము, ఆ పలానా టైంలో ఇలా జరిగిందనేసి వాళ్ళు ఏం చేస్తారు, గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యం అనేది చెప్తారు. సో, అలాంటి టైంలో ఆపోజిట్ వాళ్ళు ఏమన్నా గమ్మునుంటారండి? ఉండరు. వాళ్ళు చెప్పింది ఫాల్స్ ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యం అనేసి వాళ్ళు కనుక నిరూపిస్తే, ఎవరైతే తప్పుడు సాక్ష్యం చెప్పారో వాళ్ళకి బిఎన్ఎస్ సెక్షన్ 227 ప్రకారము 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించబడుతుందండి. సో, చాలామంది ఏంటంటే అది తప్పుడు సాక్ష్యాలు ఏమవుతుందిలే చెప్తే ఏదో బెనిఫిట్స్ ఏదో మనీ ఆఫర్ చేశారు కదా అనేసి చాలామంది వెళ్తుంటారండి. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. పక్కనోళ్ళ అంటే ఎవరో ఏదో బెనిఫిట్స్ ఇస్తారని మీరు ఆశపడి వెళ్ళారంటే, తప్పుడు సాక్ష్యం ఇచ్చారు అంటే అక్కడ మీ లైఫ్ రిస్క్‌లో పడుతుంది. మీరు జైలు పాలవ్వాలి. సో, ఇలాంటి లా అప్డేట్స్ తెలుసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.